కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంతే కాకుండా అధ్యక్ష, నైపుణ్యం అనే పోర్టల్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇది కొంచెం టైం పట్టింది అధ్యక్ష, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందల స్కిల్ సెన్సెస్ పైన చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు అధ్యక్ష. కానీ మేము స్కిల్ సెన్సెస్ నా సొంత నియోజకవర్గంలో చేయాలని ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. సో స్కిల్ సెన్సెస్ కాకుండా స్కిల్ అసెస్మెంట్ చేద్దామని ఒక లక్ష్యం తీసుకున్నాం అధ్యక్ష. స్కిల్ అసెస్మెంట్లో ప్రధానమైన బాధ్యత ఏంటంటే అధ్యక్ష, నైపుణ్యం ఒక పోర్టల్ తయారు చేసాం. అక్కడ యువకులందరూ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమే చేసుకోవచ్చు అధ్యక్ష. సింపుల్గా ఆధార్ బేస్డ్ క్రెడెన్షియల్ వెరిఫికేషన్ జరిగితే ఆటోమేటిక్గా రెజ్యూమే బిల్డింగ్ చేయొచ్చు, రెజ్యూమే అప్గ్రేడేషన్ కూడా తద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్కిల్ కోర్సెస్ అధ్యక్ష, ఏఐ బేస్డ్ కోర్సెస్ కానివ్వండి, ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా సింగిల్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, చాలామంది యువకులకి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే స్కిల్ అసెస్మెంట్ ఇబ్బంది ఉంది అధ్యక్ష. అంటే నా స్కిల్ లెవెల్ ఎక్కడుందో తెలుసుకునేదానికి ఒక ఏఐ అసెసర్ తయారు చేసాం అధ్యక్ష. తద్వారా ఏఐ ట్యూటర్ అసెసర్ ద్వారా వాళ్ళు రియల్ టైమ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ కాన్వర్సేషన్ ఇంక్లూడింగ్ అన్ ఏసీ మెకానిక్ దగ్గర నుంచి ప్లంబర్ దగ్గర నుంచి ఏఐ ఇంజనీర్ వరకు. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. ఇది మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 80% పర్ఫెక్షన్కి వచ్చింది, ఇంకా 20% లాస్ట్ లెగ్ ఉంది. నా అంచనా ప్రకారం బై ఎండ్ ఆఫ్ మార్చ్ దిస్ విల్ బి పర్ఫెక్టెడ్ అధ్యక్ష. ఇంతేకాకుండా బేస్డ్ ఆన్ దిస్ అసెస్మెంట్ అధ్యక్ష, మేము లింక్ చేస్తున్నాం ఎన్ఎస్క్యూఎఫ్కి, ఎన్సీఆర్ఎఫ్కి మైక్రో క్రెడెన్షియల్స్ కూడా ఇక్కడ లింక్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఆపర్చునిటీస్ కూడా, సింగిల్ పోర్టల్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అధ్యక్ష. ఏఐ బేస్డ్ అగ్రిగేషన్ కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా అధ్యక్ష, ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అధ్యక్ష, ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది తెలియదు. ఆ ఇంటర్వ్యూ కూడా ట్రైనింగ్ కూడా చేసేదానికి ఈ ఏఐ ట్యూటర్ మేము వాడుతున్నాం అధ్యక్ష. దీంట్లో ప్రధానం కూడా ఎంప్లాయర్ జోన్ ఒకటి ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగాలు కల్పించాలి, మాకు ఇది ఉద్యోగాలకి మాకు ఇట్లా ఈ ట్రేట్లో పిల్లలు కావాలి అనే దానిపైన ఈ పలానా ట్రేట్లో కావాలన్నప్పుడు వాళ్ళే దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు ఎంటర్ చేయొచ్చు అధ్యక్ష. బేస్డ్ ఆన్ జిఎస్టీఎన్ అండ్ పాన్ వెరిఫికేషన్ ఆన్బోర్డింగ్ చేస్తున్నాం అధ్యక్ష. అది బేసిస్ చేసుకుని మ్యాచింగ్ చేస్తాం రెజ్యూమే, అంటే జాబ్ సీకర్ టు జాబ్ క్రియేటర్, ఆ మ్యాపింగ్ కూడా ఆన్లైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇక్కడ మిగతా అన్ని కూడా మేము ఇప్పటికీ ఇంటిగ్రేట్ చేసాం అధ్యక్ష. ఇక్కడ ఏఐ ఫీచర్స్ వచ్చి గల ఇంటర్వ్యూ విద్యా చేసాం, కాన్వర్జేషనల్ ఏఐ విత్ జాబ్ రెడీనెస్ కూడా మనం తీసుకొస్తాం జరిగిందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా ఇప్పుడు నోట్ పంపించారు. పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ పైన కూడా కోరారు అధ్యక్ష. దీనిపైన ప్రత్యేకంగా కేవలం మన దేశంలో ఉన్న డిమాండ్కే కాదు, ప్రపంచంలో ఉన్న డిమాండ్, ప్రత్యేకంగా యూరోప్ కానివ్వండి, ఇటు మనకి జపాన్లో కానీ ఇక్కడ డిమాండ్ చాలా ఉంది. సో లాంగ్వేజ్ ట్రైనింగ్ చేస్తున్నాం అధ్యక్ష, జాపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ హోమ్ క్యాప్ ద్వారా చేస్తున్నాం అధ్యక్ష. పర్ఫెక్షన్ అయిందని నేను అనట్లేదు, ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 150 మంది ఈ ప్రోగ్రాం కింద ఇతర దేశాలు కూడా వెళ్ళారు. కానీ ఇది పెద్ద ఎత్తున చేయాలి, మేము ఒక లక్ష్యం తీసుకున్నాం. 5 లక్షల మందిని పంపించాలని లక్ష్యంతో మేము తీసుకున్నాం అధ్యక్ష. ఇది ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తాం. విల్ కమ్ బ్యాక్ విత్ అ క్లియర్ యాక్షన్ ప్లాన్ అని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు కూడా మనం డిస్కస్ చేయాలి అధ్యక్ష. మీరు చూస్తే గతంలో ఒక ఎపెక్స్ స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎక్కడ కానీ ఒకటి కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగారు, ఎంతమంది తిరిగారు, దేనికి వెళ్ళారు, ఎంత ఖర్చు అయిందని అడిగారు. ఆ వివరాలు మా దగ్గర లేదు అధ్యక్ష. మేము ఆ వివరాలు కనుక్కొని గౌరవ సభ్యులకి నేను పంపిస్తాను అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఒక విషయం చెప్పారు అధ్యక్ష, మొదటిసారి నేను తెలుసుకున్నాను. ఏంటంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీడాప్ కానీ దీని కింద ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పార్టీ పనులు చేశారో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నిర్వహించలేదని మీరు చెప్పారు. దానిపైన తప్పనిసరిగా నేను వివరాలు సేకరిస్తాను, ఒక ఎంక్వైరీ చేస్తాను, తగిన యాక్షన్ తీసుకుంటానని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాను జరుగుతుంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్ మీరు ప్రారంభించారు, ఉద్యోగాలు వస్తున్నాయి, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులు సూచించారు. తప్పనిసరిగా వీ టేక్ దట్ ఫీడ్బ్యాక్ అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా నేను కోరేది, మీరు జాబ్ మేళా మీ నియోజకవర్గంలో జరిగిన వెంటనే నాకు మీరు నోట్ పంపించండి.
ఎక్కడ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏముందో నాకు వాట్సాప్ నోట్ పెడితే మీ అందరూ తెలిసి నేను చాలా యాక్టివ్గా ఉంటాను వాట్సాప్లో. సో ఏమైనా ఒక నోట్ పెడితే ఇమీడియట్లీ వీల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఈ ట్రూ స్పిరిట్తో చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఇది కేవలం ఒక లోకేష్ వాళ్ళని అవ్వదు, ఇక్కడ ఉన్న 175 మంది కలిసికట్టుగా చేస్తే తప్పనిసరిగా ప్రతి యువకుడికి ఉద్యోగాలు మనం కల్పించగలుగుతాం. డిమాండ్ ఉంది మార్కెట్లో, లింకేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా పాల్గొనండి, కలిసికట్టుగా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేద్దామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా బుచ్చే చౌదరి గారు స్కిల్స్ సెంటర్స్ మీ క్వాలిటీ ఉందా, అవుట్కమ్ ఏంటి, పిల్లలు అక్కడ వెళ్తున్నారా లేదా, లేదంటే పిల్లలు పేరు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారా అని సూటిగా నన్ను ప్రశ్నించారు అధ్యక్ష. ప్రతి ట్రైనింగ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాం. సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మన ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చినది ఏర్పాటు చేశాం. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేశాం అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్ అన్నిట్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేశాం. ఇక్కడనే కాదు, డైట్ కాలేజెస్, బీఎడ్ కాలేజెస్, రాబోయే రోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా FRS పెట్టాలనేది ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్కి వచ్చి కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని అభినందించిందని గౌరవ సభ్యులకి కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. NAC గురించి కూడా గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఇల్లు కడుతున్నారు. సో బిల్డింగ్ మెటీరియల్స్ పైన చాలా అవగాహన తెచ్చుకున్నాను నేను కూడా. సో మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ టైల్ లేయింగ్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ప్లంబింగ్ వర్క్, దాని తర్వాత ఫినిషింగ్ మీరు చూస్తే దేర్ ఆర్ కంపెనీస్ హు ఆర్ ఫినిషింగ్ కాంట్రాక్టర్స్ అధ్యక్ష. సో కాంట్రాక్టర్ని పిలిచి నేను మా స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి నేను అటాచ్ చేశాను అధ్యక్ష. వాళ్ళు ఎందుకో ఇంత క్వాలిటీతో చేయగలుగుతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఇంత క్వాలిటీతో చేయట్లేదు. కూర్చోండి వాళ్ళతో. ఈజ్ ఇట్ అ ప్రాబ్లమ్ ఇన్ ట్రైనింగ్, ఈజ్ ఇట్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎక్విప్మెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ డెప్త్. ఎక్కడ గ్యాప్ ఉంది? ఎందుకంటే అధ్యక్ష, క్వాలిటీతో ఎవరైతే పని చేయగలుగుతారో సుమారుగా 30 to 50% పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. 30 to 50% లేయింగ్ ఛార్జెస్ ఎక్కువ ఛార్జ్ చేయగలుగుతారు. ఆ ప్రీమియం ఉంది మార్కెట్లో. ఆ క్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది NACలో. ఆల్రెడీ మన లేబర్ వెల్ఫేర్ మినిస్టర్ మన సుభాష్ గారితో కూడా మేము మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ బోర్డులో డబ్బులు ఉన్నాయి, NACని బలోపేతం చేయండి, క్రియేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇండస్ట్రీ తీసుకురండి, ఇప్పుడు అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఇట్లా అందరిని తీసుకురండి, టైల్ మ్యానుఫ్యాక్చరర్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ మనం తయారు చేయాలి. లేయింగ్ అనేది కూడా ఒక ఆర్ట్, ఆ పర్ఫెక్షన్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పారు. NACని మేము బలోపేతం చేస్తాం బుచ్చే చౌదరి గారు, మేము బలోపేతం చేస్తాం. నెక్స్ట్ 90 days ఒక వార్ ఫుటింగ్ ప్రోగ్రామ్ మేము తీసుకున్నాం. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చాలా డీటెయిల్గా చర్చిస్తాం కూడా జరిగింది. వీ విల్ రీవ్యాంప్ అవర్ NACs, వీ విల్ స్ట్రెంథెన్ అవర్ NACs. వరల్డ్ క్లాస్ భవన నిర్మాణ కార్మికులు మేము తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని బుచ్చే చౌదరి తాత కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. వెంకట్రావు గారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేశారు అధ్యక్ష. అనేక ప్రయత్నాలు గతంలో జరిగినాయి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది దేశంలో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సక్సెస్ రాలేకపోయింది అధ్యక్ష. నేను ఆఫ్లైన్ ఒకసారి వెంకట్రావు గారితో నేను డిస్కస్ చేస్తాను. గౌరవ సభ్యులు ఒప్పుకుంటే అధ్యక్ష, ఒక స్మాల్ కమిటీ అంటే వెంకట్రావు గారు ప్రతిపాదించారు కనుక ఆయన నాయకత్వంలో ఒక కమిటీ మేము వేసడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని, సో ఇంకో 4 సభ్యులు ఎవరైనా వాలంటీర్ చేయగలిగితే, మీరు మమ్మల్ని గైడ్ చేయగలిగితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయాలి మీరని జియో జారీ చేస్తాం చాలా ఈజీ. నేను కూడా సుమారుగా 3 ఇంటర్న్షిప్స్ చేశాను అధ్యక్ష. జీఈ క్యాపిటల్లో చేశాను, ఆనాడు డైమ్లర్ క్రైస్లర్ అనే కంపెనీ, ఇప్పుడు డైమ్లర్ అంటే మర్సిడీస్ బెంజ్ క్రైస్లర్ ఒకే కంపెనీ కింద ఉండేది అధ్యక్ష. డైమ్లర్ క్రైస్లర్లో చేశా. సింగపూర్ ప్రధానమంత్రి గారి ఆఫీస్లో కూడా నేను ఆనాడు ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష, నా అండర్ గ్రాడ్ టైంలో. కానీ ఇంటర్న్షిప్ సక్సెస్ ఏంటంటే అధ్యక్ష, మనకున్న బాస్ కూడా అంత టైం ఇవ్వాలి. ఎవరైతే మనం రిపోర్ట్ అవుతామో వాళ్ళు కూడా టైం ఇచ్చి నర్చర్ చేసి మెంటరింగ్ చేస్తేనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది అధ్యక్ష. జనరల్గా జియో ఇష్యూ చేసి మీరు చేయాలంటే పిల్లలు తీసుకెళ్తారు, రూమ్లో కూర్చోబెడతారు, టాస్క్ ఎవరు, గైడెన్స్ ఉండదు, దాంతో టైం వేస్ట్ అవుతుంది. అట్ట కాకుండా ఒక హోలిస్టిక్ ఎఫెక్టివ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అవసరం. ఐఎమ్ అ బెనిఫిషియరీ ఆఫ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే వెంకట్రావు గారు మీరు ఒప్పుకుంటే కంపల్సరీగా మీ నాయకత్వంలో ఒక 4 సభ్యులు, మన డిప్యూటీ స్పీకర్ గారు మీరు ప్రతిపాదనలు తీసుకుంటే, అన్ని ప్రాంతాల నుంచి సభ్యులు తీసుకుంటే
5గురితో కమిటీ వేసి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేసిన అధ్యక్ష. ఎందుకంటే ఆటిజం సెంటర్స్ పైన విజయ్ గారు మాకు గైడ్ చేశారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఆల్రెడీ కమిటీ వేసాం. వాళ్ళు టైం టు టైం కూర్చుని మాకు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతున్నారు. సుమారుగా 125 ఆటిజం సెంటర్స్ కూడా లాంచ్ చేస్తున్నారు అధ్యక్ష. సో సభ్యులు ఎట్లా మమ్మల్ని గైడ్ చేస్తారు, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చాలామంది కలెక్టివ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఇంటర్న్షిప్స్ కూడా వీ విల్ టేక్ వెంకట్రావు గారితో మేము ఇప్పుడే మా సెషన్ ఈరోజు అయిన తర్వాత మేము మాట్లాడుతాం అధ్యక్ష. విల్ టేక్ హిస్ ఫీడ్బ్యాక్. తప్పనిసరిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కన్నా గారు అడిగారు 2019 నుంచి 24 వరకు ఎంతమంది ట్రైన్ అయ్యారని వివరాలు అడిగారు. ఆ వివరాలు వస్తాను, అదే రెడీగా లేదు అధ్యక్ష. నేను మొత్తం తీసుకుని నోట్ ప్రిపేర్ చేసి గౌరవ సభ్యులకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంత మంచి ప్రశ్న అడిగిన కన్నా లక్ష్మీనారాయణ గారికి, అనుబంధ ప్రశ్నలు అర్థవంతంగా అడిగిన వర్ల కుమార్ రాజా గారు, వెంకట్రాజు గారు, యార్లగడ్డ వెంకట్రావుకి, ముఖ్యంగా బుచ్చే చౌదరి గారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇన్ని ప్రశ్నలకు ఆగండి, ఇన్ని ప్రశ్నలకు ఓపికగా